ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్యాకేజీకే ఓటేస్తోంది. హోదా ఉద్యమం రాజుకుంటున్నా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ మాత్రం నోరు విప్పటం లేదు. అయితే హోదా కోసం విపక్షాలు ఖచ్చితమైన కార్యాచరణ కూడా ప్రకటించడం లేదు. ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళుతోంది? కాంగ్రెస్ వ్యూహాలేంటి? వీటితో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో ఇవాల్టి వారధికి గెస్ట్గా ఉన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. మరి తులసిరెడ్డితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు 08662434343 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్ క్యామ్కు యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ సపోర్ట్ చేయకపోతే 08662434342 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి. నమస్తే తులసిరెడ్డి గారు. నమస్తే అండి. ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కావాలనే రెచ్చగొడుతోంది, కానీ ఒక వ్యూహం అంటూ లేదు, దానికోసం నిజమైన చిత్తశుద్ధి లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రారంభం నుండి తీసుకుంటే 2014 ఫిబ్రవరి 20 తారీఖున ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ప్రకటన చేసిన నుండి స్టార్ట్ అయింది. కాబట్టి స్టార్టింగే కాంగ్రెస్ పార్టీతో. దాని తర్వాత 2014 మార్చి 1న మన్మోహన్ సింగ్ అధ్యక్షతన యూపీఏ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ప్లానింగ్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఇంప్లిమెంట్ చేయమని. కాబట్టి ఆల్రెడీ డెసిషన్ ఈజ్ ఓవర్, ఓన్లీ ఇంప్లిమెంటేషన్ పెండింగ్. ఇంప్లిమెంటేషన్ ఎందుకు పెండింగు? మార్చి 1న రెజల్యూషన్ పాస్ చేసి డైరెక్షన్ ఇచ్చారు. మార్చి 5న ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ గన రాకుండా ఉండి ఉంటే, లేదా ఎన్నికలు జరగకుండా ఉండి ఉంటే, రాష్ట్ర విభజన జరిగిన మొదటి రోజు నుంచి అంటే 2014 జూన్ 2 నుంటే ఇంప్లిమెంట్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందల్లా ఓన్లీ ఇంప్లిమెంటేషన్. ఆ ఇంప్లిమెంటేషన్ చేయమని మేము రాష్ట్రము విభజన జరిగిన రోజు నుంచి కంటిన్యూస్గా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో పోరాడుతున్నాం. మేము రాష్ట్ర స్థాయిలో 1,000,000 సంతకాల ఉద్యమం, మట్టి సత్యాగ్రహం, 1,000,000 SMS ఉద్యమం, మిగతా అనేకసార్లు నిరాహార దీక్షలు, తర్వాత 840 పోలీస్ స్టేషన్లో ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం, కాబట్టి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కేంద్ర స్థాయిలో కూడా సోనియా గాంధీ గారు లోక్సభలో మాట్లాడినారు, మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడినారు, కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టారు, సోనియా గాంధీ గారు 2 సార్లు లేఖలు రాశారు, రాహుల్ గాంధీ గారు ఆయన 2 సార్లు లేఖలు రాశారు. అనంతపురం మీటింగులో రాహుల్ గాంధీ గారు చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. కాబట్టి మేము ఇప్పుడు కూడా కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. వాళ్ళు ఇచ్చినంత వరకు. వాళ్ళు ఇవ్వలేదనుకోండి, 2019లో మాకు అధికారం ఇస్తే మొదటి రోజు నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే 2019 ఎన్నికలకు ప్రత్యేక హోదా రెఫరెండమా? దీని రెఫరెండం అని కాదు, అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అంతే. ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కేంద్రము క్యాబినెట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేయన్నారు, మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు అధికారంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మీకు అధికారం ఉంది, అవకాశం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ మీరు చేయలేదు. మీరు చేయకుంటే ఇంకా ప్రత్యామ్నాయం ఏమి? మీకు అధికారం వస్తే మీరు చేస్తామంటున్నారు. మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేస్తాము, పోరాడదాం అంటోంది. మరి రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వచ్చే వీలుందా? ఇప్పుడు నాకు తెలిసి ఇది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉండే అవకాశం ఉంది? బీజేపీ నేతృత్వంలో సొంతంగా కానీ లేదా ఎన్డీఏ కానీ, కాంగ్రెస్ నేతృత్వంలో సొంతంగా కానీ లేదా యూపీఏ కానీ, వీరికే అవకాశం ఉండేది. ప్రాంతీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదు. బీజేపీ అన్నా ఇవ్వాలా అంటే బీజేపీ నేతృత్వం సంకీర్ణం కానీ, కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ సంకీర్ణం కానీ. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఉండి ఇవ్వడం లేదు. రేపు ఎవరికోరికి సపోర్ట్ చేయాల్సింది వీళ్ళు. రేపు కేంద్రంలో బీజేపీ కన్నా సపోర్ట్ చేయాలా, కాంగ్రెస్ కన్నా సపోర్ట్ చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళకు ఉండేది 9 మంది. ఆ 9 మందిలో ముందు ఎంతమంది రాజీనామా చేస్తారో, జగన్మోహన్ రెడ్డి మాట వింటారో అదొక డౌట్. 9 మందిలో ముందు 9 మంది చేస్తారా లేదనేది. రెండవది, రిజిగ్నేషన్ ఇచ్చినాక కూడా స్పీకర్ ఆమోదిస్తారా లేదా. రెండవది, ఆమోదించారు అనుకున్నాం. మీరు క్యాండిడేట్స్ను వాళ్ళనే పెడతారా, వేరే వాళ్ళకి ఇస్తారా? మరి క్యాండిడేట్స్ను వాళ్ళే పెట్టేటికంటే మరి ఇప్పుడే ఫైట్ చేయొచ్చు వాళ్ళతో. దానికి మళ్ళీ
వేరే అవసరం ఏముంది, ఆల్రెడీ ఉన్నారు కదా. లేదు తర్వాత పొరపాటునో గ్రహపాటునో 1-2 సీట్లు ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా అని చెప్పేసి బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత మీరు మొత్తము 25 సీట్లు మీరు గెలిచినా మీరు మళ్ళా బీజేపీకో కాంగ్రెస్కో సపోర్ట్ చేయాల్సిందే. బీజేపీ వాళ్ళకి అవకాశం ఉండి ఇవ్వలేదు, ఇంకా కాంగ్రెస్కు మీరు సపోర్ట్ చేయాల్సింది రేపైనా. మీ ప్రజలు మీకు ఓట్లు వేయడం ఎందుకు, మీరు మాకు చేయడం ఎందుకు, మళ్ళీ మధ్యదళారి పాత్ర ఎందుకు, డైరెక్ట్గా మాకే సరిపోతుంది కదా. కాబట్టి ఇది ఒక పిచ్చి తుగ్గులకు చర్య తప్ప దీనివలన ప్రజాభిప్రాయం అన్నామా, ప్రజాభిప్రాయం డెఫినెట్గా అందరికీ తెలుసు. దీంట్లో అన్ని పార్టీలు అందరూ కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏందని వద్దని చెప్పడం లేదు. వాళ్ళు చేతగాక వచ్చేసి చేతులు పైకెత్తారు తప్ప దాన్ని ప్రజాభిప్రాయం అందరికీ తెలిసిందే. ప్రజాభిప్రాయం కోసమైతే పోవాల్సిన అవసరం లేదు. లేవన్నా ప్రభుత్వం మారుతుందేమన్నా, ప్రభుత్వం వచ్చేసి పడిపోతుందా, మీరు రాజీనామా చేసినంత మాత్రాన మోడీ ప్రభుత్వం పడిపోయేట్టుగా ఉంటే భయపడిచ్చేట్టుగా ఉండాలా, ఆ పరిస్థితి లేదు. కాబట్టి దీనివల్ల బూమరాంగ్ అవుతుంది తప్ప ఇదొక ఆయన పెద్ద కరెన్సీ నోట్ రద్దు మోడీ చేసి ఒక పిచ్చి తుగ్గులకు చర్య చేశారో ఇది కూడా ఒక పిచ్చి తుగ్గులకు చర్య నా అభిప్రాయం. ఓకే, టీడీపీ తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నాము అని చెప్పేసి టీడీపీ అంటుంది, వైసీపీ ఎంపీలతో రాజీనామా అంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం సోషల్ మీడియాలో పోస్టర్ వరకు మాత్రమే పరిమితం అవుతోంది అని విమర్శలు వస్తున్నాయి విపక్షాల నుండి. నేను చెప్పింది ఇప్పుడు కోటి సంతకాల ఉద్యమం, రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే కోటి జనాభాతో ఈరోజు కాదు సంవత్సరంన్నర కిందటనే కోటి సంతకాలు, 1,00,000 కాదు. రెండవది కోటి ఎస్ఎంఎస్లు, 1,00,000 ఎస్ఎంఎస్లు కాదు, కోటి ఎస్ఎంఎస్లు. తర్వాత మట్టి సత్యాగ్రహం మేము స్పెషల్గా ఎన్ని సేకరించి ఢిల్లీకి పోయి కోటి సంతకాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మట్టి సత్యాగ్రహానికి సంబంధించి కూడా అది ఇవ్వబోతున్నాం. కాబట్టి మాకంటే ఎవరు ఎక్కువ చేశారు, మాతో పోలిస్తే మిగతా వాళ్ళు చేసింది నథింగ్ అనమాట. సోనియా గాంధీ గారు ముందుగానే తక్కువ మాట్లాడతారు, ఆవిడ ఎక్కువ మాట్లాడదు. అటువంటి ఆవిడ ఈ ఇష్యూ కోసం వచ్చేసి లోక్సభలో మాట్లాడింది. మన్మోహన్ సింగ్ గారు కూడా మోడీ గారితో ఓవరికే పద్ధతి మాట్లాడితే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఆయన రాజ్యసభలో మాట్లాడినారు, లెటర్స్ రాశారు, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు, అనేక దేశంలో ఉన్న అనేక పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. కాబట్టి ఇంతకంటే ఇంకా మాకంటే చేసిన వాళ్ళు ఎవరు, అది జస్ట్ ఇంప్లిమెంటేషన్ కోసమే. ఓకే, మనతో కాలర్ ఉన్నారండి, సత్య కువైట్ నుండి. సత్య గారు మీ ప్రశ్న. అంటే ఇప్పుడు అది రాష్ట్ర విభజన అనేది ముగిసిన అధ్యాయం అనుకోండి, ఇప్పుడు దాని గురించి నేను కలపదలుచుకోలేదు. నేను అడిగేది ఏంటంటే ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఎలా ఇస్తుంది, ఇప్పుడు మమ్మల్ని ఎలా నమ్మించగలరు అనేది మీరు క్లారిటీగా మీరు రేపు పొద్దున్న 2019 ఎలక్షన్కి మీరు ఎలా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే విభజించేసింది అనేది భావం అయితే ప్రజల్లో ఉంటది కదా. సో మీరు ఇప్పుడు మేము ఎలా నమ్మాలి మెయిన్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా బీజేపీ కానీ నమ్మించి మోసం చేసింది ఈ విషయంలోని, ఇంకా కొన్ని అమలు కాని హామీల విషయంలో కూడా ఆయన అధికారం రావాలని అత్యుత్సాహం అవ్వచ్చు, ఆతృత అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళు చెప్పేశారు కానీ మోసం చేశారు, చీటింగ్ చేశారు. సో ఇప్పుడు దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుంది, అదొకటి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేయకుండా అవిశ్వాస తీర్మానం పెడితే అంటే నేషనల్ గా మామూలుగా నేషనల్ అంటే అది మీడియా జాతీయ మీడియా ద్వారా తెలియాలంటే సో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఏమైనా ఉంది అంటే అది వాళ్ళకి బలం ఉంది, వాళ్ళ అందరూ ఓడిపోవటం అదేమి ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే అందరికి తెలిసేటట్టు మన బాధ అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలుస్తుందేమో అనే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? దాని గురించి చెప్పిన 2 పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ ఎలా అనేది నేను అందుకే ముందే చెప్పాను, ఇది విభజన జరిగింది కాబట్టే ఇష్యూ వచ్చింది, లేకుంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవకాశమే లేదు కదా. ఏ యాంగిల్ చూసినా మార్గదర్శకాల్లో లేదు మనకు. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు జరిగిన నష్టాన్ని పూడ్చేదానికోసమే ఈ యొక్క ప్రత్యేక హోదా అనేది అంశం వచ్చింది. లేకుంటే మిగతా 11 రాష్ట్రాలకు మనకు గైడ్లైన్స్, వాళ్ళకున్న గైడ్లైన్స్ మనకు లేవు. ఓన్లీ దీనికోసమే అది వచ్చేసి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేయడము, యూపీఏ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. ఓన్లీ వచ్చేసి ప్రకటనతో సరిపెట్టుకోలేదు, రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు రెజల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంటేషను ప్లానింగ్ కమిషన్ చేయమని ప్లానింగ్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలా. ప్లానింగ్ కమిషను ఎన్నికల కోడ్ వలన అలాంటి ఇంప్లిమెంట్ చేయలేకపోయింది.
తర్వాత వచ్చేసి బీజేపీ నేతృత్వంలో వచ్చారు. వాళ్ళు వచ్చినా కూడా కొన్నాళ్ళు ప్లానింగ్ కమిషన్ ఉన్నది, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వద్దని చెప్పారు. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ని తీసేశారు, నీతి ఆయోగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము అధికారం ఎందుకు ఇస్తామంటున్నా అంటే డెఫినెట్గా ఇది మా ప్రధానమంత్రి, అందరి ప్రధానమంత్రి అయినప్పటికీ మా పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి ప్రకటన చేసింది ఒకటి, మా పార్టీకి చెందినటువంటి యూపీఏ ప్రభుత్వం రెజల్యూషన్ పాస్ చేసింది. కాబట్టి ఇది మా యొక్క మానసపుత్రిక, ఇది మా పేటెంట్, ఇది మా మానసపుత్రిక. కాబట్టి మేము మొదటి రోజు నుంచి అడుగుతున్నాము. ఇంకా మేము వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది కేంద్రమే చేయాలి కదా. డెఫినెట్గా మేము కేంద్రంలో అధికారంలో వస్తే 100% ఇంప్లిమెంటేషన్ తిరిగి మళ్ళీ కొత్తగా వేరే ప్రాసెస్ ఏం లేదు. ఆల్రెడీ ఇచ్చిన యూపీఏ క్యాబినెట్ రెజల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడమే. మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. మేమే అధికారంలోకి వచ్చి ఉంటే 2014 జూన్ 2నే ఇంప్లిమెంట్ అయ్యిండేది. కాబట్టి దాంట్లో 100% ఎలాంటి డోకా లేదు, 100% ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే. రెండోది వారు చెప్పింది అవిశ్వాస తీర్మానం. వారు నిజంగా చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ఎంపీలతో రిసిగ్నేషన్ చేసేదానికంటే అవిశ్వాస తీర్మానం పెడితే ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరే అది గవర్నమెంట్ పడిపోదు, కానీ ఒక చర్చకు వచ్చేసి మళ్ళీ ఒకసారి ఫోకస్ వచ్చే అవకాశం ఉంది. రిసిగ్నేషన్ చేసినందువలన దానివల్ల ఎన్నికలు, అడిషనల్ ఖర్చు, ఎన్నికల కోట్ రావడము, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోవడము, అంతే తప్ప దానివల్ల సంఖ్య ఏం మారదు కదా. అంటే చేసామని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అంటున్నారు. దానికి అనవసరమైన ఖర్చు, ఎన్నికల ఖర్చు, తర్వాత ఎన్నికల కోడ్ ఉంటుంది. దాదాపు మళ్ళీ ఎన్నికలు అయిపోయినంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అవి పెండింగ్లో అయిపోతాయి. కాబట్టి అది ప్రజలకు నష్టమే, దేశానికి నష్టమే. దానివల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదు. ఓకే, మరో కలర్ ఉదయ్ డలాస్ నుంచి. ఉదయ్ గారు నమస్కారం అండి. తులసిరెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు మన స్టేట్ ఇలాంటి సెంట్రల్ ఇష్యూస్ ఏమైనా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఏదో సెంట్రల్ నేషనల్ పార్టీ అంటూ ఉండాలి. ఐదర్ కాంగ్రెస్ లేదా బీజేపీ. ఇంకా టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ వీళ్ళకి నేషనల్ పార్టీస్ మీద ఆధారపడే పార్టీలు అవి చేయవంటే ఇంక ఈ పార్టీలు ఇంకా ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. వీళ్ళందరూ చేయలేని పక్షంలో ఇంక ఈ పార్టీలు అనవసరం మనకి. ఇప్పుడు మొన్న గల్లా జయదేవ్ గారు ఒక మాట పార్లమెంట్లో అన్నారు. మరి టీడీపీ మాట్లాడించిందో ఆంధ్ర ప్రభుత్వం స్టేట్ ఆఫ్ అఫైర్స్ అలా ఉన్నాయో తెలియదు, కానీ 3% FRBM నుండి 5% పెంచండి, రాష్ట్రంలో మాకు రెవెన్యూను ఎక్స్పెండిచర్ మేము కట్టుకోలేకపోతున్నాము, డెఫిసిట్ పెరిగిపోతుంది, బాగా డెఫిసిట్ పెరిగిపోతుంది. 5% డెఫిసిట్ అంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 crores డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. అంత అంత డెఫిసిట్ ఉన్నప్పుడు వీళ్ళకి ఆదాయం పెరుగుతున్నట్ట తగ్గిపోతున్నట్ట? అంత తగ్గిపోతుంటే ఇంకా వీళ్ళు జాబ్లు ఏం జనరేట్ చేస్తారు? అదే స్పెషల్ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వచ్చుంటే ఆటోమేటిక్ గా మనకి ఆదాయం వచ్చేది, ఎంప్లాయ్మెంట్ పెరిగేది. అది లేకుండా అప్పు పెంచుదామని చూస్తున్నారు ఎందుకు? 5% FRBM అంటే ఆల్మోస్ట్ మరో 1,00,000 కోట్ల అప్పులు తెచ్చుకునే ప్రపోజల్. 1,00,000 కోట్లు ఇంకా అప్పు తెచ్చి ఉన్నది 1,75,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఉన్నది. ఇంకో 1,00,000 అంటే 2.5 లక్షల పైన కోట్లు. దానికి వడ్డీ 25,000 కోట్లు అవుతుంది ప్రతి సంవత్సరము. ఇంత అప్పులు చేసేసి మీరు అమరావతిలో కట్టేసి ఏం చేద్దామని చూస్తున్నారు అర్థం కావట్లేదు. మీరు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు అందరూ ఉండి ఇంత 13 జిల్లాల్లో 6 జిల్లాలు ఏమి ఆదాయం రాని జిల్లాలు, 7 జిల్లాల మీద వచ్చే జిల్లాలకి ఇంత ఖర్చులు, ఇంత అప్పులా? ఎలా చేద్దాం అనుకుంటారండి? ఈ అప్పులేంటి? సాధించకుండా సాధించలేకపోతే దిగిపోయి ఇంకొకరిని ఎన్నుకోండి. ఎందుకు అప్పుల్లో ముంచేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని? వాట్ ఆర్ యూ డూయింగ్? 5% FRBM అంటే గల్లా జయదేవ్ గారికి తెలుసా ఏం మాట్లాడారు? కాదండి. వారు చెప్పింది నిజంగా 1969లోనే తరిమల నాగిరెడ్డి గారు తాకట్టులో భారతదేశం అని చెప్పేసి ఈరోజు కాదు, 1969లోనే ఇంకా ఆ రోజుకి ఇంత అప్పులు లేవు. ఆ కొంచెం అప్పులకే ఆయన వచ్చేసి భారతదేశాన్ని తాకట్టులో పెడుతున్నారు అని చెప్పేసి ఆయన రిజైన్ చేసి, ఎమ్మెల్యే పదవికి అసెంబ్లీలో రిజైన్ చేసి ఆయన చేయడం జరిగి ఒక కోర్టులో వాదించి అదొక పుస్తకం వచ్చింది, ఇండియా ఈజ్ మార్టిగేజ్డ్ అని చెప్పేసి, దాని తాకట్టులో భారతదేశం అని. అంటే అప్పుల్లో, దేశాన్ని అప్పుల్లో ముంచుతుందని చెప్పేసి ఆ రోజే ఆయన అంత ఆందోళన పడడం జరిగింది. అలాంటిది వారు చెప్పినట్టు ఇప్పటికే FRBM యాక్ట్ ప్రకారంగా 3.5% ఆఫ్ GDP రుణం తెచ్చుకోవచ్చు అని ఉంది. దాన్ని మించిపోయి ఇంకా మాకు ఎక్కువ ఏంటి అప్పులు తెచ్చుకుంటామంటే
దాని అప్పుల వల్ల అందరి మీద ప్రజల మీద పడేదే కదా, అదేమి ముఖ్యమంత్రి లేకుంటే మంత్రులు వాళ్ళ సొంతంగా పడేది కాదు, ప్రజల మీద పడేదే. కాబట్టి డెఫినెట్గా అప్పులు ఎక్కువ తెచ్చుకుంటాము అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రెండవది, మరి రాష్ట్ర విభజన జరిగింది కదా, మరి రాష్ట్ర ఇబ్బందులు ఉంది కదా, మరి ఎట్లా అని ఇంకొక రావచ్చు. నేను ముందే చెప్పాను, హైదరాబాదు నగరము అన్ని విధాలు అభివృద్ధి చెందిన నగరము తెలంగాణకు పోయింది కాబట్టే ఆ రోజు ప్రధానంగా యూపీఏ ప్రభుత్వం విజన సందర్భంగా 3 వరాలు ఇచ్చింది సీమాంధ్రకు. ఒక వరము వారు చెప్పినట్టు ప్రత్యేక హోదా వస్తే ఒక 4-5 ఐటమ్స్ వచ్చేసి పన్నుల్లో రాయితీలు కాకుండా మిగతా ప్లానింగ్ నిధుల్లో ఎక్కువ రావడము, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఎక్కువ రావడము, ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ రావడము, ఇది స్పెషల్ స్టేటస్ వల్ల కొంత అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు అంటే మొత్తం 13 జిల్లాల్లో 7 జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 పెట్టడం జరిగింది. అది రెండవది. మూడవది, 108 సెక్షన్ల కింద విభజన చట్టంలో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు, నేను దాదాపు అంటున్నాను ఎగ్జాక్ట్గానే కాదు, అంటే దాని కింద పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కావచ్చు, దుగ్గరాజపట్నం ఓడరే కావచ్చు, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఇవన్నీ కలిసి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఈ 3 కేంద్రం చేయాల్సిందే. ప్రత్యేక హోదా అయినా సరే, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ రాయలసీమ ఉత్తరాంధ్ర, ఈ యొక్క 100 సెక్షన్లు 5 లక్షల కోట్ల రూపాయలు, ఈ 3 వరాలు ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవాళకే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. ఇది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలా. కేంద్ర ప్రభుత్వంతో ఈయన ఎన్డీఏలో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు చేయడం లేదు, ఈయన ఒత్తిడి చేసి మాకు రావాల్సినవి అని గట్టిగా అడగలేకపోతున్నాడు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టు ఈ 3 వరాలు ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలంటే 3 వరాలు కావాలా, ఈ 3 వరాలు కావాలంటే కేంద్రమే చేయాలా. కేంద్రంలో ఆ జాతీయ పార్టీ అన్నా ఈ జాతీయ పార్టీ అన్నా చేయాల్సిందే. వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు చేయలేదు కాబట్టి మాకు అవకాశం ఇచ్చింటే చేసిండే వాళ్ళము, ఇప్పుడు నెక్స్ట్ ఇస్తే మేము చేస్తాము. కాబట్టి వారు చెప్పినట్లు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్తోనే సాధ్యము. మిగతా ప్రాంతీయ పార్టీలు అటు టీడీపీ కానీ లేకుంటే వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఇంకోటి కానీ వాళ్ళు మొత్తం అన్ని 25 ఎంపీ సీట్లు వచ్చినా కానీ వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎవరికొరికి మన సపోర్ట్ ఇవ్వాల్సిందే, వాళ్ళకన్నా మాకన్నా ఇవ్వాల్సిందే. వాళ్ళకు ఇచ్చిన వాళ్ళ అవకాశం ఉండి ఇవ్వలేదు, ఇంకా రేపు వచ్చినా అదే పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా వారు చెప్పినట్టు జాతీయ పార్టీ అయినట్టు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరో కలర్ సతీష్ హైదరాబాద్ నుండి మీ ప్రశ్న. నరేష్ గారు చెప్పండి. హలో సతీష్ నరేష్. హలో నరేష్ గారు వినిపిస్తుందండి. వినిపిస్తుంది నరేష్ గారు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. హలో నమస్తే నరేష్ గారు. ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం అండి. హలో చెప్పండి నరేష్ గారు, మీ ప్రశ్న అడగండి, కంప్లీట్ చేయండి. ఎస్, కట్ అయిందండి. నెక్స్ట్ అంటే ప్రత్యేక ప్యాకేజ్కి చట్టబద్ధత కల్పిస్తాము అని మేము అడుగుతున్నాము, అది జరుగుతుంది, త్వరలోనే జరిగిపోబోతోందని టీడీపీ చెప్తోంది, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తామంటుంది. కానీ ఇంత తాత్సారం, ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు, అసలు వస్తుందా రాదా? ఏ ప్రత్యేక ప్యాకేజ్ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పాలన. నేను ముందే చెప్పాను, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ టు రాయలసీమ అండ్ నార్త్ కోస్టల్ అని చట్టంలో ఆల్రెడీ ఉంది. ఆ ప్యాకేజ్ అడుగుతున్నారా, లేకుంటే మిగతా 105 సెక్షన్ల కింద దాంట్లో ఇంత దాంట్లో ఇంత దాంట్లో ఇంత ఇస్తామని దాని మీద చట్టం అడుగుతున్నారా? కాబట్టి మీరు సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము రాయలసీమకు ఉత్తరాంధ్రకు అడిగినా కానీ ఆల్రెడీ చట్టంలో ఉంది, దానికి కొత్త చట్టం అవసరం లేదు. లేదా మీరు చెప్పినట్లు మిగతా 105 సెక్షన్స్ కింద ఉండేటి ఆల్రెడీ చట్టంలో ఉండేవి ఈ సెక్షన్ల కింద. కాబట్టి దేనికి చట్టము అంటాను. మీరు చెప్పే ప్యాకేజ్ ఏంటి ముందు అంటాను. మీరు చెప్పే ప్యాకేజ్ ఏంటి ముందు చెప్పండి. ఆ ప్యాకేజీ చెప్తేది ఏం చట్టం దేనికి చెప్పండి. కాబట్టి వాళ్ళు చెప్పేదంటూ ప్యాకేజీ లేదు. ప్యాకేజ్ అంటే ఇదే. మీరు 24,350 కోట్ల రూపాయలు అడిగారు సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. ఇచ్చింది 1050 కోట్లు, అడిగింది 24,350 కోట్లు. దానికి అడుగుతున్నారా ప్యాక్ మళ్ళీ చట్టం కావాలని చెప్పేసి? ఆల్రెడీ ఉంది కదా చట్టం, ఇంకా దేని ప్యాకేజింగా? వేరేట అయితే నంబర్ 1 దీంట్లో
సెక్షన్ 90 కింద పోలవరం గురించి చట్టంలో ఉంది. సెక్షన్ 94 కింద రాజధాని గురించి చట్టంలో ఉంది. 13th షెడ్యూల్ కింద స్టీల్ ప్లాంట్ గురించి, మిగతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, దుగ్గరాజపట్నం గురించి 13th షెడ్యూల్ కింద ఉంది. మరి దాని కిందనే ఆల్రెడీ చట్టం ఉంది. మీరు ఆ ప్యాకేజా, ఈ ప్యాకేజా, లేక వేరే ప్యాకేజా, ఏ ప్యాకేజ్ చెప్పండి. కాబట్టి వాళ్ళకు ఒక గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా, ఏందో అర్థం కాకుండా వచ్చేసి అగమ్య గోచరంలో వాళ్ళు ప్యాకేజ్ ఏదో అడిగినట్టు, దానికి ఏదో పెద్ద లప్ప వస్తున్నట్టు, దానికి ఎంత వ్యతిరేకిస్తున్నట్టు, అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద చట్టం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, ఇది ఒక మిథ్య అన్నమాట. ప్యాకేజీ లేదు, లేని ప్యాకేజీ ఇంకా చట్టం ఏముంది? ఏమైనా వస్తువు ఉంటే పైన ప్యాకేజ్ చుట్టేదానికి తగరమ్మ పేపర్ చుట్టొచ్చు. అక్కడ ఏమి లేని దానికి ఏం చుడతారు వచ్చేసి ఇల్లు? నెక్స్ట్ ఒక కాలర్ విశ్వనాథ్ కొలరడ నుండి. విశ్వనాథ్ గారు, హలో. హలో. ఎస్, చెప్పండి మీ క్వశ్చన్. చెప్పండి విశ్వనాథ్ గారు. చెప్పండి విశ్వనాథ్ గారు. నమస్తే అండి తులసిరెడ్డి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. అసలు స్పెషల్ స్టాటస్ అంటారు కదండి. అసలు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వచ్చి ఎవరు అంత క్లారిటీగా ఇప్పుడు వచ్చి ఎవరు మాట్లాడలేదండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఎలక్షన్ టైంలోనే, లైక్ 6 months బిఫోర్ ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ స్పెషల్ స్టాటస్ గురించి అసలు మీ కాంగ్రెస్ స్టాండ్ ఏంటండి? అండ్ ఓకే, ఇది అదే నాకు ప్రత్యేక హోదా ఇంప్లిమెంట్ చేయాలనేదే మా స్టాండ్. ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఆ ఇంప్లిమెంటేషను మీరు చేయకుంటే మేము వచ్చినాక చేస్తాం, కానీ లేట్ అయిపోతుంది. ఈ లోపల ఎవ్రీ ఇయర్ దాదాపుగా 10,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు లాస్ అయిపోతుంది రాష్ట్రం. అందుకోసం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. యాక్చువల్గా 2014 జూన్ 2 నుండి ఇంప్లిమెంటేషన్ కావాలా. ఇప్పటికే 31 నెలలు అయిపోయింది, నష్టపోయాం. ఇంకా లేట్ కాకుండా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. దానికోసము మా పార్టీ పరంగా అటు కేంద్ర స్థాయి, జాతీయ స్థాయిలో, అటు రాష్ట్ర స్థాయిలో ఎన్ని విధాలుగా డెమోక్రటిక్ సిస్టంలో ఎన్ని విధాలుగా ఒత్తిడి చేయాలనో అటు లోక్సభలో మాట్లాడడం, రాజ్యసభలో మాట్లాడడం, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం, వివిధ ఉద్యమాలు చేయడం, కోటి సంతకాలు, కోటి ఎస్ఎంఎస్లు, మట్టి సత్యాగ్రహం, మిగతా దీక్షలు, రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా మేము చేసిన కార్యక్రమాలు ఈ విషయంలో ఎవరు చేయలేదు. తర్వాత ఇచ్చింది మేమే, దాన్ని రేపు ఇంప్లిమెంట్ చేసేది మేమే, ఉద్యమాలను చేసింది మేమే. మిగతా వాళ్ళు ఉడక చేస్తున్నారు. మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు సిపిఐ వాళ్ళు చేస్తున్నారు, సిపిఎంలు చేస్తున్నారు, ప్రజా సంఘాలు చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది, వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కువ చేసింది మేమే, తర్వాత దాన్ని ఇచ్చిన వాళ్ళం మేమే. రేపు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుంటే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళము మేమే. ఓకే, నెక్స్ట్ కాలర్ స్కైప్ కాలర్ బాబా కువైట్ నుండి. బాబా గారు. హలో, నమస్కారం అన్న తులసిరెడ్డి అన్న. నమస్తే బాబా గారు. మన ఇద్దరికి ఏదో పూర్వజన్మ బంధం ఉన్నట్టుంది. నా ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. నా క్వశ్చన్లు అయిపోయినాక కొంచెం ఓపికగా విన్నా. రైట్. ఇంతవరకు కన్నా అప్పుల గురించి చెప్పాడన్నా, కరెక్ట్ అన్నా, అప్పులు చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎంత అప్పు చేసినా నచ్చలేదు, కానీ చదువుకోలే. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక పైన కాంగ్రెస్ ఉండేది కదా, అప్పుడు అతను అప్పు చేసినాడా లేదా, అదొకటినా. ఒక చిన్న కుటుంబము మనము పోషించుకోవాలంటే కనుక రైతులు కనుక ఈరోజు రైతులు కాదు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ అప్పులు చేస్తాంటారన్నా, చేయలేదని కాదన్నా. చట్టసభల్లో మీరు ఒక దేశానికి ప్రధానమంత్రి హోదాలో వండుకొని మీరు పార్లమెంట్లోనే ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటనే ఎల్లువడలేనప్పుడు కింద రాష్ట్రాల్లో ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే కనుక కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, వీళ్ళు ఏ రకంగా వాళ్ళు రాష్ట్రాన్ని నడపగలుగుతారు? ఫస్ట్ లోనే వచ్చేసి మీరు రాష్ట్రాన్ని ఎడగొట్టేసి అప్పుల పాలైంది అనేది ఒకటి అందరికి మీకు తెలుసు, ప్రపంచంలో ఉండాలి అందరికీ తెలుసు. అలాంటప్పుడు కనీసం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకే దానికి వాళ్ళు స్పందించుకున్నా అంటే చంద్రబాబు నాయుడుతో అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీగా, ఆ విషయం మీకు తెలుసు. రెండోది వచ్చేసి వెంకయ్య నాయుడు గారు మాటలకు ఎక్కువ, పనికి తక్కువ. ఆయన మాట్లాడేదంతా మేమేదో ఇచ్చేసినాము, మేమేదో చేసేసినాము,
అని చెప్పేసి ఇంకా ఇంతకంటే కనుక ఎవరు ఇయ్యలేరు అనే పొజిషన్లో వెంకయ్య నాయుడు గారు మాట్లాడతారన్న. ఇంకా అప్పులు తెచ్చుకోకపోతే వాళ్ళు ఇవ్వకపోతే కనుక రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనో ఒక్క తూరి మీరైనా కానీ ఒక చంద్రబాబు నాయుడు స్థానంలో ఉండి ఆలోచన చేస్తారని నేను అనుకుంటానన్నా. ఇదేనా నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు అప్పులకు వచ్చేసి పరిమితి FRBM యాక్ట్ అనేది ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫిజికల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దాన్ని పెట్టింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5% వరకు తీసుకోవచ్చు అని, అసలు అప్పు తీసుకోవద్దని చెప్పలేదు. GSDPలో 3.5% వరకు తీసుకోవచ్చు అని పెట్టారు. ఇది మన ఒక్క రాష్ట్రానికి కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి పెట్టారు. కాబట్టి ఆ పరిధిలో తెచ్చుకోండి. కొన్ని ఆ పరిధిలో తెచ్చుకోండి. కొన్ని 2% ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు, కొన్ని 1.5% ఉన్నాయి, కొన్ని 3.5% బొటాబొట్టి ఉన్నాయి. కాబట్టి అస్సలు అప్పు తెచ్చుకోకుండా రాష్ట్రాలు, ఈవెన్ కేంద్రం కూడా అప్పు చేస్తుంది. కానీ దానికి పరిమితి అనేది, అప్పు చేసి పప్పు కూడా తినద్దని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ దానికి కూడా కొంత లిమిట్ పెట్టారు. కాబట్టి అస్సలు అప్పు తీసుకోవద్దని చెప్పడం అనేది చెప్పలేదు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో అది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ కానీ, అంతకుముందు ముఖ్యమంత్రులు రోషయ్య గారు ఎవరి పీరియడ్ కూడా 3.5% దాటలేదు. FRBM యాక్ట్కు దాటిపోలేదు. అది దాటిపోవద్దు చెప్తున్నాం అంతే. చంద్రబాబు నాయుడు గారి కూడా మీరు FRBM యాక్ట్ 3.5% GDP దాటిపోవద్దు అని చెప్తున్నాం అప్పు. ఇక రెండవది, నేను ముందే చెప్పాను, విభజన సందర్భంగా కొంత ఫస్ట్ ఇయర్లో కొంత నష్టం వస్తుంది. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి మనకు రాకుండా పోయినాయి కాబట్టి దానికోసం మిగతా విభజన చట్టాలు పెట్టారు. ఫైనాన్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఇంత రెవెన్యూ డెఫిసిట్ వస్తుందనే సెక్షన్ 46 ఆఫ్ సెక్షన్ 2 కింద 2014-15లో కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రానికి టోటల్గా కేంద్రం సహాయం చేయాలని చెప్పేసి చట్టంలో పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా కాగు ప్రకారమే 16,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఇచ్చింది 4,000 కోట్లు. 3 సంవత్సరాలు అయింది. ఇది 2014-15లోనే ఇవ్వాలి. మొత్తం వచ్చేసి ఫస్ట్ ఇయర్లోనే. అది చట్టంలో ఆ విధంగా ఉంది. మన్మోహన్ సింగ్ ప్రకటన కూడా చేశారు. ఆ 16,500 కోట్లు వాళ్ళు ఇచ్చినా వీళ్ళు తెచ్చుకున్నా ఈరోజు సమస్య లేదు. ఈరోజు ఈ బెదిరింపుల అవసరమే లేదు. మరి దానికి ఇద్దరు కారణమే కదా. ఇక్కడ బీజేపీ మంత్రులు ఉండ్రి, అక్కడ టీడీపీ మంత్రులు ఉండ్రి. ఎవరి మీద వచ్చేసి ఇంకా ఎవరిని అనాలి అడగాల? మీ ఇద్దరినే అడగాల్సింది. ఇవ్వాల్సింది మీరు, కేంద్రంలో మీరు ఉన్నారు. అడగకుండా అడగాలంగా మేము ప్రజలు కానీ ఎవరినా కానీ మీ ఇద్దరిని అడుగుతారు. మేము మీ ఒక్కరిని చెప్పడం లేదు. మీది చేతగాని ప్రభుత్వము, వాళ్ళది మోసగారి ప్రభుత్వము అంటున్నాం. బీజేపీ మోసగారి పార్టీ, టీడీపీ దద్దమ్మల పార్టీ అనేదే మా బాధ. మీరు దద్దమ్మలో ఉండొద్దు. మీరు వచ్చేసి గట్టిగా మేము కూడా మీతో పాటు వస్తాం, మనకు రావాల్సి అడుగుదాం పండని చెప్పేసి అంటున్నాం. మమ్మల్ని తీసుకుపోరు, మీరు తారు, రాష్ట్రం నష్టపోతే ఎట్లా అనేది మా అభిప్రాయం. ఓకే, అలా ఉన్నారు మనోహర్ మినెసోటా నుండి. మనోహర్ గారు మీ ప్రశ్న. మనోహర్ గారు, హలో. సత్య టెక్సాస్ నుంచి మరో కాలర్. సత్య గారు, సత్య గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. రైట్. వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే జనసేన కానీ అందరూ కూడా ప్రత్యేక హోదా మీద పోరాడుతూ ఉంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో లాగా ఒక జేఏసీ లాగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే కేంద్రం మెడలు వంచాలనే ప్రయత్నం ఎందుకు జరగటం లేదు అనే ప్రశ్నకి ఏం చెప్తారు? అవసరం లేదు. ఎందుకు దాన్ని ఏముంది? మెడలు వంచడం ఏముంది? ఇది అనుకుంటే, మోడీ గారు అనుకుంటే ఒక నిమిషం పని. ఇది మైల్ పక్కీరి ప్రాణం చిలుకలో ఉన్నట్లు ఇది మోడీ గారు అనుకుంటే ఒక నిమిషం పని. కాబట్టి ఎవరెవరి ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ అందరూ కలిసి చేస్తే మాత్రము అతను కన్విన్స్ అయితే ఇప్పుడైనా అతను ఏమన్నా ఆడ గవర్నమెంట్ పడిపోయేట్టుగానో ఇంకోటి ఉంటే కదా వచ్చేసి దీనికి బలప్రదర్శన చేసడానికి ఏముంది? చట్ట ప్రకారంగానే అడుగుతున్నాము. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎవరెవరి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీనికి ఏదో అందరూ కలిసి చేసి అయితే మాత్రాన అందరూ రాజకీయ పార్టీలకు అది ఇంపాసిబుల్ అయ్యేది. ఎవరెవరి ప్రయత్నాలు చేసుకుంటారు, ఎవరెవరి అజెండా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, కానీ రాజకీయ పార్టీలు వచ్చేసి అది సాధ్యం కాదు. ఆ అవసరం కూడా లేదు.
ఓకే. ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ చేస్తున్న ఈ ప్రభుత్వ పాలనలో వాళ్ళ పాలనని ఎండగట్టడంలో కానీ లేకపోతే వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలో కానీ కాంగ్రెస్ అంత విజయం సాధించలేదు అనే విమర్శకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, మాకు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేకపోవడం అనేది అది ఒకటి ప్రధాన కారణం. రెండవది, శాసన మండలిలో కూడా మాకు సరైన పెద్ద స్ట్రెంగ్త్ లేదు. ఇంకా ఇప్పుడు మార్చి తర్వాత అంగా సంఖ్య తగ్గిపోతుంది, అదొక కారణం. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి, రాజారావు, దుబాయ్ నుండి. రాజారావు గారు. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అదే కాంగ్రెస్ చేసిన ఒక తప్పిదం వల్ల, రెండు తప్పిదాలు అంటే రెండు విషయాల్లో చేసిన ఒక తప్పిదాల వల్ల, ఒకటి రైల్వే జోన్ విషయంలోను, తర్వాత స్పెషల్ స్టేటస్ విషయంలోను. రైల్వే జోన్ విషయంలో ఏంటంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ను బట్టి రైల్వే జోన్ విశాఖపట్నానికి ఇవ్వాలి అనేది ఒకటి. తర్వాత ఏమో దీన్ని రాజ్యసభలో ప్రకటించి దీన్ని బిల్లులో పెట్టకపోవడం అని రెండు తప్పుల వల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఈ రెండు నెపాలు చూపెట్టి వాళ్ళేమో ఇవి అమలు కాకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు అనేసి నా ఉద్దేశం అండి. ఓకే. మరి మీరు ఒకవేళ సపోజ్ అంటే ఇప్పుడు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడాను ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరే మాత్రమే ఎక్కువగా ఏదో ఈ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ అంత సీరియస్గా ఎప్పుడు కూడా దీన్ని ఏదో 1-2 సార్లు, ఒకసారి ఉత్తరం ఏదో లెటర్ రాశారు, ఒకసారి ఏదో లేవనెత్తారు తప్పించి అంత సీరియస్గా టేకప్ చేయడం లేదనేసి మా ఉద్దేశం అండి. మరి దీన్ని మీరు మొన్న రేపు ఇప్పుడు యూపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు ఈ విధంగా ఎలక్షన్లో ఈ విధంగా మేనిఫెస్టోలో పెట్టి ఈ విధంగా మోసం చేశారనేసి మీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, కాంగ్రెస్ తరపు నుంచి ఏ ఒక్క మీటింగ్లో కూడా చెప్పినట్టు దాఖలాలు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినట్టు దాఖలాలు కూడా కనిపించడం లేదండి. మీ సమాధానం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ పాయింట్ మీరు చెప్పడము, ఒకటి చట్టంలో పెట్టింటే ఈ సమస్య ఉత్పన్నమైనది కాదు కదా అనేది మీరు. ఇప్పుడు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు చట్టం గురించి చెప్పడం లేదు. 14th ఫైనాన్స్ కమిషను వద్దన్నది కాబట్టి చెప్తున్నది తప్ప చట్టం గురించి చెప్పడం. ఎందుకంటే చట్టం అవసరం లేదని వాళ్ళకు కూడా తెలుసు. గతంలో ఉన్నటువంటి 11 రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి కూడా చట్టం ద్వారా రాలేదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే వచ్చింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ప్లానింగ్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయమని. కాబట్టి గతంలో వాజ్పేయి గారు 2001లో ఉత్తరాంచల్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు, చట్టం లేదు. కాబట్టి చట్టం అవసరం లేదు అనేది అందరికీ తెలుసు, కాబట్టి ఇప్పుడు చట్టం గురించి చెప్పడం లేదు. కాబట్టి అదొకటి. ఇంకా రెండవది, పోనీ చట్టంలో చెప్పినట్టు ఏమైనా చేసినారు వాళ్ళు? చట్టంలో పెట్టలేదు అంటున్నారు. చట్టంలో పెట్టినట్టు సెక్షన్ 46 ఆఫ్ సెక్షన్ 2 చేశారా, సెక్షన్ 46 ఆఫ్ సెక్షన్ 3 చేశారా? కాబట్టి చట్టంలో పెట్టినట్టు కూడా చేయలేదు. నెక్స్ట్, అంత రాష్ట్రంలో ఏదో ప్రయత్నం చేస్తున్నారు కానీ జాతీయ స్థాయిలో అంత పెద్ద ఫైట్ చేసినట్టు లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. నేను ముందే చెప్పాను. దీన్ని లోక్సభలో సోనియా గాంధీ గారు జనరల్గానే ఎక్కువ మాట్లాడరు. ఆవిడ మాట్లాడిన 2-3 ఐటమ్స్లో ఇదొకటి. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా మొన్న కరెన్సీ నోట్ల రద్దు గురించి మాట్లాడినారు, తర్వాత దీని గురించే మాట్లాడారు. మిగతా విషయాలు వేరే వాళ్ళు మాట్లాడతారు. కానీ అంటే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఎంత ఇంపార్టెన్స్ దీనికి ఇచ్చారో అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. దానికి తోడు సోనియా గాంధీ గారు లెటర్స్ రాయడం జరిగింది, రాహుల్ గాంధీ గారు లెటర్స్ రాయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, ఇది హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కు అని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. తర్వాత దీనికంటే కూడా ప్రైవేట్ మెంబరు బిల్లు పెట్టినప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు మిగతా అన్ని పార్టీలను సమీకరించి, దానికి జాతీయ నాయకత్వం సపోర్ట్ లేకుంటే మిగతా పార్టీలను సమీకరించడం సాధ్యమవుతుందా రాష్ట్ర నాయకత్వానికి? కాబట్టి వాళ్ళు సీరియస్గా ఉన్నారు. దీని ఫైనల్గా వచ్చేసి ప్రయత్నం చేసి చివరికి వచ్చేసి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా ఫైనల్గా వచ్చేసి మాకు వర్డిక్ట్ ఉండి మేము ఇంప్లిమెంట్ చేస్తాం మొదటి రోజు అని చెప్పి వాళ్ళు వచ్చేసి పబ్లిక్గా చెప్పబోతున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్ దాని గురించి చెప్పారు. రైల్వేస్ 13th షెడ్యూల్లో ఫీజిబిలిటీ మాత్రం వాస్తవమే. ఏమి మీరు వాళ్ళు చేస్తుంటే వద్దన్నామా? ఫీజిబిలిటీ కావచ్చు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఫీజిబిలిటీ బదులు వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తూ ఉంటే కాంగ్రెస్ ఏమైనా వద్దంటుందా? ఇవ్వనే కదా. కాబట్టి ఇవన్నీ తప్పించుకునే దానికి సాకు తప్ప బీజేపీ వాళ్ళకు నిజంగా ఇవ్వాలనుకుంటే ఈ ఫీజిబిలిటీ అని చెప్పేసి ఫీజిబిలిటీ ఉంది అని చెప్పేసి ఇవ్వకూడదా? ఓకే. ఒక కాలర్ ఉన్నారండి, వెంకట్, న్యూజెర్సీ నుండి. వెంకట్ గారు. హలో. హలో, చెప్పండి.
హలో. చెప్పండి చెప్పండి వెంకట్ గారు, చెప్పండి. నమస్తే అండి తులసిరెడ్డి గారు. నమస్తే వెంకట్ గారు. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తానండి. ఓకే, నమస్తే తులసిరెడ్డి గారు. నమస్తే, చాలా నమస్తే. వచ్చి మాట్లాడుతున్నారు మీరు. హోదా గురించి, కాంగ్రెస్ పోరాటం గురించి, అన్ని గురించి మాట్లాడుతున్నారు. నా నా క్వశ్చన్, నా బాధ ఒకటేనండి. 2009లో కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి 2014 వరకు మీకు టైం ఉంది తెలంగాణ ఆంధ్రాని విడగొట్టాలని. మీకు 2014 వరకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కుదరలేదు? ఎందుకు పార్లమెంటు తలుపులు వేసేసి విభజన చేయాల్సినంత అవసరం వచ్చింది? అంతవరకు ఏం జరిగింది? ఓకే, సరే, ఇది ఆల్రెడీ విభజన అయిపోయిన అంశము. అయినప్పటికీ విభజన వచ్చేసి దానికి కాంగ్రెస్తో పాటు తెలుగుదేశము కారణమే, వైఎస్ఆర్ కారణమే, బీజేపీ కారణమే, ఎక్సెప్ట్ సిపిఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు దీనికి కారణమే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా. కాకపోతే ఏమంటే కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి న్యాచురల్గా కొంత బడను ఎక్కువ మోయాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ కావాలని మొదలుపెట్టింది 1997లో బీజేపీ, ఒక ఓటు రెండు రాష్ట్రాలు 1997లో. 2008లో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఏంటి మాకేం ఇబ్బంది లేదని చెప్పేసి. 2012లో మళ్ళా పునరుద్ఘాటించాడు. అదేవిధంగా 2012లో వైఎస్ఆర్ పార్టీ రాసింది, సిపిఐ పార్టీ, అన్ని పార్టీలు ఇచ్చిన తర్వాతనే, లేఖలు ఇచ్చిన తర్వాతనే 2013 జూలై 30న సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీంట్లో ఒకవేళ రాష్ట్ర విభజన తప్పు అనుకుంటే, కాంగ్రెస్ కూడా తప్పు అనుకుంటే, మిగతా పార్టీలు కూడా తప్పే ఎక్సెప్ట్ సిపిఎం. దానికి ఒప్పుకుంటే ఓకే. రెండవది, కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా 2004 మేనిఫెస్టోలో సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పింది. సెకండ్ ఎస్ఆర్సీ వేసిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తారో దాన్ని బట్టని 2009లో అసలు ముందు దీని గురించి మెన్షన్ చేయకుండా రోసయ్య గారి కమిటీ వేశాము, రోసయ్య గారి కమిటీ రిపోర్టు బట్టి అని చెప్పడం జరిగింది. కాబట్టి 2004 మేనిఫెస్టోలో కానీ 2009 మేనిఫెస్టోలో కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. 2004లో సెకండ్ ఎస్ఆర్సీ, 2009లో రోసయ్య గారి కమిటీ రిపోర్టే ఇవ్వలేదు. ఈ లోపల మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ 2004లో అనుకున్నది, 2009 అనుకున్నది. అనేక అంశాలు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో కొన్ని పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా సెకండ్ ఎస్ఆర్సీ అన్నారు, రోసయ్య గారి కమిటీ అన్నారు. సెకండ్ ఎస్ఆర్సీ వేయలేదు, రోసయ్య గారి కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పింది అనేది కరెక్ట్ కాదు, ఇస్తామనుకున్నది కరెక్ట్ కాదు. సరే, అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నది. ఇది విభజనకు సంబంధించి అడిగింది ఒక పాయింట్ అనుకుంటా. ఓకే, తులసిరెడ్డి గారు, ఇక వైసీపీ విషయానికి వస్తే శాటిలైట్ ఫోన్లు కావాలి, ప్రభుత్వం మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. మరి దీనిపై ఏం చెప్తారు? జనరల్గా టెలిఫోన్ యాక్ట్ ప్రకారం వచ్చేసి అది నిజమైతే చాలా సీరియస్సే. కానీ అది అంత స్థాయిలో ఏమో అంత వాళ్ళ టెలిఫోన్ ట్యాప్ చేసే అవసరం ఏముంటుంది? న్యాచురల్గా ఈరోజు వాళ్ళ పేపర్లు వస్తుంటాయి, వీళ్ళ పేపర్లు వస్తుంటాయి, దానికి సెపరేట్గా ట్యాపింగ్ చేయాల్సినంత పరిస్థితి నాకేమంత అనిపించలేదు. ఓకే, ఏపీలో అధికార విపక్షాల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈవెన్ అసెంబ్లీ జరిపినా సరే ఒక చర్చ అర్థవంతంగా సాగటం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా పర్సనల్ గొడవలే వస్తున్నాయి బయటికి అని చెప్పేసి. డెఫినెట్గా ఇప్పుడు దానికి ఇద్దరు బాధ్యులు తీసుకోవాలి. గతంలో యాక్చువల్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి శిల్పిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ విప్ ఉన్నప్పుడు కానీ, అప్పుడు ఇంతకంటే బ్రహ్మాండంగా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ప్రజలు ఎంత ఉత్సాహంగా వచ్చేసి చూడాలా ఆయనే మారుతాడు ఈయనే మారుతాడని చెప్పేసి అనే విధంగా రోసయ్య గారు వచ్చేసి అసెంబ్లీ టైగర్. కాబట్టి రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఇంతకంటే హీట్ ఆర్గ్యుమెంట్ జరిగినా కానీ అది ఇష్యూ వచ్చేటి ప్రజలు చూడాలా సినిమాను కూడా వదిలిపెట్టి చూడాలనే పెరిగి ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చేసి ఇద్దరు ఫెయినరు. అధికార పార్టీ తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది,
ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు. అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు ఫెయిల్యూరు. ప్రజలను అసెంబ్లీ అంటే మన సమస్యలు ఏమొస్తాయి అనేది ఒకటి, దాన్ని చూడాలనే ఒక టీవీ ఎప్పుడెప్పుడు ఆన్ చేస్తామా అనేట్టుగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆఫ్ చేస్తామా అనే పరిస్థితి ఉంది. గతంలో రాజశేఖర్, చంద్రబాబు నాయుడు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆ పరిస్థితి కాదు. ఎప్పుడెప్పుడు టీవీ ఆన్ చేస్తామా, మిగతా కార్యక్రమాల కంటే ఈ కార్యక్రమం చూద్దామా అనే విధంగా ఉన్నది. ఓకే ఓకే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు యూపీలో పోలింగ్ కూడా. మరి విజయ అవకాశాలపై కాంగ్రెస్కి ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పంజాబ్ అయిపోయింది, గోవా అయిపోయింది. పంజాబ్లో ఇప్పటికి వచ్చిన వార్తల ప్రకారము అకాలీదళ్ళు బీజేపీ కాంబినేషను వాళ్ళది 3rd ప్లేస్ అనేది తేలుతూ ఉంది మీడియాలో కూడా. ఫస్ట్ ప్లేస్, 2nd ప్లేస్కు కాంగ్రెస్ అండ్ ఆప్ మధ్య టఫ్ ఫైట్ ఉంది అనేది ఒక వార్తలు వస్తున్నాయి. బీజేపీ అకాలీదళ్ అనేది ఇంకా 3rd ప్లేస్కు పోయింది. బట్ అది పంజాబ్కు సంబంధించి బహుశా ఆల్మోస్ట్ అదే పరిస్థితులు వచ్చేట్టుగా ఉంది. నాకు తెలిసి యూపీ చాలా క్రూషియల్. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీకి కానీ, ఎస్పెషల్లీ మోడీకి, రాహుల్ గాంధీకి కీలకం. డెఫినెట్గా యూపీ కీలకం. ఓకే, ఒక్కసారి ఈ విషయం మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ మిస్సోరి నుండి. శ్రీనివాస్ గారు. హలో అండి, నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు గారు ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు, దాంట్లో అసలు ఏమీ లేదు. వాళ్ళు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయో వాళ్ళు చెప్పారు పోలవరం పూర్తి చేస్తామని. పోలవరం కూడా అది ఏమంటారు ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ హైడ్రో పవర్ కి దానికి ఏం చెప్పలేదు వాళ్ళు ఫండ్స్. సో వాళ్ళు ఏ రకంగా ప్యాకేజ్ అని ఇది స్పెషల్ స్టాటస్ ఈక్వలెంట్ అని చెప్తున్నారు. ఇది జనాల్లోకి ఇంకా అవేర్నెస్ రావట్లేదండి. అంటే మీరు ప్రతిపక్షాలందరూ కలిసి జనాల్లోకి ఇంకా చేయాలని, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, తర్వాత ప్రత్యేక అసిస్టెన్స్, మిగతా చట్టాలు. దీంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించి ఇది మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటన ప్లస్ యూపీఏ క్యాబినెట్ చేసిన రెజల్యూషను. ఇది ప్రత్యేక హోదాకు సంబంధించి, దానివల్ల సెపరేట్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నేను ముందే చెప్పినట్టు రాయలసీమకు అండ్ ఉత్తరాంధ్రకు మాత్రమే ప్యాకేజ్ అనే పదం, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనే పదం వాడడం జరిగింది. చట్టంలో అది ఉంది. చంద్రబాబు నాయుడు, అరుణ్ జైట్లీ గారు 2016 సెప్టెంబర్ 9న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో స్పెషల్ అసిస్టెన్స్ అనే పదం వాడినాడు. ఆ స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇవన్నీ క్యాపిటల్కి ఎంత ఇస్తాము, పోలవరానికి ఎంత ఇస్తాము, తర్వాత మిగతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఎంత ఇస్తాము, దానికి తర్వాత ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఇస్తాము, ఇవన్నీ కలిపి ఆయన స్పెషల్ అసిస్టెన్స్ కింద వాడినాడు. ఆ స్పెషల్ అసిస్టెన్స్ కింద అన్ని చట్టంలో ఉండేటే అవన్నీ కలిసి 17,350 కోట్లు చెప్పాడు. మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలకు గాను వివిధ సెక్షన్ల కింద అన్నిటి కలిపి 17,350 కోట్లు అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఇది దాని స్పెషల్ దాని ప్యాకేజ్ అనే పదం ఆయన వాలేదు, అసిస్టెన్స్ అన్నాడు. ఆ అసిస్టెన్స్ కూడా దానికి వీళ్ళు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అది ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజ్ అనేది సెపరేట్, అది సెక్షన్లో రాయలసీమకు ఉత్తరాంధ్రకే ప్యాకేజ్ అనేది ఉండేది. ఇది అసిస్టెన్స్. ఆ అసిస్టెన్స్ కూడా వేరేది కాదు, చట్టంలో ఉండే 5 లక్షల కోట్ల రూపాయల్లోనే ఇంతవరకు ఇచ్చింది 7,350 కోట్లు, ఇంకా ఇస్తామని చెప్పింది 17,350 కోట్లు. రెండూ కలిపితే 24,700 కోట్లు రావాల్సింది 5 లక్షల కోట్లకు. అది ఏదో పెద్ద ఘనకార్యంగా దాన్ని చెప్తున్నారు. ఓకే, తులసిరెడ్డి గారు, అంటే మీరు చెప్పారు యూపీలో కాంగ్రెస్ కానీ కీలకం, సమాజ్వాదీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి విజయ అవకాశాలు మీరు భావిస్తున్నారు కాంగ్రెస్ వస్తుంది, ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని. ఈ రోజు విషయానికి వస్తే, అంటే నిన్న జరిగిన విషయానికి వస్తే, తమిళనాడు అసెంబ్లీలో మీరు చూశారు ఏ విధంగా జరిగిందని, దీనిపై మీరు ఏం చెప్తారు చివరిగా? ఇప్పుడు నాకు తెలిసి ఆల్రెడీ ఇది తెలిసిన వ్యవహారమే. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. గతంలో 88లో ఏం జరిగిందంటే 84లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 87 డిసెంబర్లో ఎంజీఆర్ చనిపోయినారు, అప్పటికే 3 ఏళ్ళ పైన అయింది. 88 జనవరిలో వచ్చేసి అవిశ్వాస జానకి రామచంద్రన్కు ఆ అవిశ్వాస తీర్మానం అప్పుడు జయలలిత 33 ఎమ్మెల్యేలను చీల్చగలిగింది. అప్పుడు జానకి రామచంద్రకు 99,
జయలలితకు 33, ఇంకా మిగతా డిఎంకి వ్యతిరేకం ఇచ్చింది కాబట్టి జానకి రామచంద్రన్ విశ్వాస తీర్మానం పొందలేకపోయింది. కారణము టర్మ్ వచ్చేసి 4 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకొక సంవత్సరమే, కాబట్టి ఎమ్మెల్యేలను చిలిచే అవకాశం ఎక్కువ ఉన్నది. కానీ ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా, ఎస్పెషల్ అధికార పార్టీ ఎమ్మెల్యే రేపు రాష్ట్రపతి పాలన రావాలనో ఆటోమేటిక్గా వచ్చేసి అవిశ్వాస తీర్మానం అయితే రేపు ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన పెడతారు. ఎందుకంటే డిఎంకేకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తక్కువ ఉన్నాయి, ఫిరాయింపులను ప్రోత్సహించేట్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఇష్టం లేదు, డిఎంకే కాంగ్రెస్ ఉన్నాయి. కాబట్టి ఈడ విశ్వాస తీర్మానంలో ఫెయిల్ అయిపోతే డెఫినెట్గా రాష్ట్రపతి పాలన వచ్చేది. రాష్ట్రపతి పాలన వస్తే ఎవరు నష్టపోయేది? ఎమ్మెల్యేలే. కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా దానికి సిద్ధపడలేడు. కాబట్టి ఇది ఆల్రెడీ ఫార్గాన్ వచ్చేసి ఒక అసెస్మెంట్ ఆ విధంగా జరిగింది. కాబట్టి దీంట్లో ఇది ఇంకా 2 ఏళ్ళ తర్వాత కానీ జరిగింటే కన్నా డెఫినెట్గా వచ్చేసేసి గవర్నమెంట్ పడిపోయింది. ఇది 2 years తర్వాత అంటే కన్నా. ఓకే. ఇంకొకటి ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఈరోజు పళనిస్వామి ముఖ్యమంత్రి అయినాడంటే నాట్ బికాస్ ఆఫ్ శశికళ, నాట్ బికాస్ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఓన్లీ బికాస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇది జయలలిత బతికున్నప్పుడే ఇచ్చింటే వీళ్ళు రిజర్వ్ చేసింది ఎప్పుడు? 2016 జూన్ 7న రిజర్వ్ చేశారు. అంటే 8 నెలలు అయింది. వాళ్ళు కన్నా జయలలిత చనిపోయింది ఎప్పుడు? డిసెంబర్లో. జయలలిత గారు ఉన్నప్పుడే ఈ తీర్పు ఇచ్చింటే ఆవిడ జైలుకు పోయిండేది, ఈవిడ పోయిండేది, పన్నీర్ సెల్వం వచ్చేసి ఈజీగా గతంలో అయినట్టే మళ్ళీ అయిండేవాడు. కాబట్టి పళనిస్వామికి అవకాశం వచ్చిండేది కాదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డిలే చేసిన కారణంగా ఈరోజు తమిళనాడులో అనిశ్చిత పరిస్థితి వచ్చింది. పళనిస్వామి వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతే తప్ప ఈ సుప్రీంకోర్టు ఓవరాల్గా కారణం వచ్చేసి సుప్రీంకోర్టు, ఈ అనిశ్చితికి కారణం సుప్రీంకోర్టే, పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యేదానికి సుప్రీంకోర్టే, పన్నీర్ సెల్వం కాకపోయేదానికి సుప్రీంకోర్టే. ఓకే, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది వాటి వార్త. చూద్దాం, చూస్తూనే ఉండండి TV9.